మొదటి పేతురు 1 అధ్యాయము 4 చూసినట్టయితే ఇక్కడ మనకు రాయబడ్డ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక. మన దేవుడు స్తుతించబడుగాక. మృతులో నుండి క్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ. మృతుల్లో నుండి తిరిగి లేచడం వలన జీవము కలిగిన నిరీక్షణ. తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగును. అనగా క్షయమైనది నిర్మలమైనది వాడబారనైన స్వాస్యము మనకు కలిగినట్లు, వాడిపోని యొక్క స్వాస్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మరలా జన్మింపజేసింది. తన యొక్క విశేషమైన కృపచేత మనల్ని ఏం చేస్తాడు? జీవింపజేసినట్టుగా చూస్తున్నాము. అదే పరలోకం. మన స్వాస్యం ఏంటి? పరలోకం. ఇంకా అట్టి పరలోకం పోవాలి అంటే క్రీస్తు యేసు చనిపోయి తిరిగి లేచిన నమ్మిన ఎడల ఆయన యొక్క మహిమను మనం చూస్తున్నట్టుగా చివరి కాలమందు బయలుపరచబడిన సిద్ధపరచుకున్న రక్షణ మీకు కలిగినట్లు చివరి కాలమందు రక్షణ సిద్ధముగా ఉండాలి. రక్షణ కాబట్టి విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడకూడదు. విశ్వాసం చేత మీరు శక్తి చేత కాపాడకూడదు. మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు బదలు. మీ కొరకు ఆ పరలోకమందు స్వాస్థ్యం మన కొరకు దాచబడిన స్వాస్థ్యం ఉంది. అది పరలోకంలో దాచబడినది. కనుక అట్టి దాచబడిన ఆ పరలోకంలో చేరాలంటే ప్రభువుని వెంబడించాలి. క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిని మనం నమ్మితే ఆయన మహిమను మనము చూస్తాము. వాడవారని మహిమ కిరీటాన్ని దయచేస్తాం. కనుక కొద్ది మాటలు ఊహిస్తున్నాము. స్తోత్రము నాయన, మహాగణుడ, మహాపరిశుద్ధుడ, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లించున్నాము. మృతులో నుండి లేపబడ్డాము. జీవముతో కూడా నిరీక్షణ అక్షయమతను నిర్మతలను వాడబారని ఒక దీవెనను మాకు ఇస్తున్నావు. మా రాజ్యాన్ని వందనాలు. నీ స్వాస్థ్యం ఉండగా పరలోక రాజ్యాన్ని మాకు ఇస్తున్నావు అయ్యా. అట్టి స్వాస్థ్యంలో ప్రవేశించాలంటే ప్రభువా నిన్న సొంత రక్షకుడిగా అంగీకరించి అనేకమైన మేలుతో నింపండి మా రాజ్యానికి వందనాలు. అలాగనే ప్రభువా ఎంతోమంది ఈ యొక్క నిరీక్షణ లేక స్వాస్థ్యము పరలోకమును తెలుసుకోక ప్రభు ఎంతోమంది రక్షణ నరకానికి వెళ్ళిపోతున్నారు అయ్యా. అట్లో పొందివారినైనా మీరు రక్షించిన సహాయం అనిపించిన మా రాజ్యానికి వందనాలు. ఈరోజు ఎంతోమంది ప్రభు ప్రయాణం చేస్తున్నారు. ఎంతోమంది ప్రభు ఆ యొక్క ప్రయాణం చేసి వారు తోడేడుగా ఉండిన మా రాజ్యానికి వందనాలు. అధికారులను దీవించిన మా రాజ్యానికి వందనాలు. మంత్రులను దీవించండి, ప్రధానమంత్రులను దీవించండి, పరిపాలన దీవించిన మా రాజ్యానికి వందనాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారు ప్రభు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారు దీవించిన మా రాజ్యానికి వందనాలు. అలాగే ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించండి అయ్యా. వ్యాధి బాధతో ఒకవేళ బాధపడుతున్నారేమో ప్రభు, వారందరినీ ప్రభు వ్యాధి నుంచి స్వస్థతను గ్రహించడం మా రాజ్యానికి వందనాలు. నీ పునరుద్ధాన శక్తి చేత బలము చేత ప్రభువ వారు నింపబడి ప్రభు వారికి ఉన్న అనారోగ్యం తీసి ఆరోగ్యం దయచేసి ప్రభువ మీరు ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనమని మన ప్రభు మన రక్షకుడు యేసు ప్రభు వారి పుణ్యనామాన్ని శాంతం చేయి. ఆమేన్.